నమస్తే అండి. యూట్యూబ్ బడికి స్వాగతం. మనకి సందుల్లోకి వస్తే మనకి అంటే 30 మార్కులకు గాను కొంచెం తక్కువగా ఉంటాయి సందులు. 60 మార్కులకైతే ఈ సందులు అనేది ప్రత్యేకంగా బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదం పూర్తిగా చదువుకోవాలి. 55 సూత్రాలు మొత్తం చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి 30 మార్కుల్లోని కొన్ని సందులు అంటే ముఖ్యమైనవి తెలుగు సందులు, సంస్కృత సందులు ఏవైతే ఉన్నాయో ఆ సందుల్లోనే మనకి తేలిగ్గా అనిపిస్తాయి. మనకి అంటే విద్యార్థులు చెప్పేటప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సందులు చెబుతూ ఉంటాం కాబట్టి మనకి తేలిగ్గా అనిపిస్తాయి. అవే సందుల్లోని డిఫరెంట్గా బిట్లు వస్తుంటాయి మనకి. కాబట్టి ఆ సూత్రంలో ఉన్నటువంటి పారిభాషిక పదాలు, ఆ పదాలు, దాని యొక్క వివరణ, అందులో ఉన్నటువంటి చిన్న చిన్న తేడాలు ఇవన్నీ కూడా మనం కొంచెం గ్రహించకపోవచ్చు. తేలిగ్గా ఎప్పుడైతే తీస్తామో అక్కడ బిట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం బాధపడతాం. తెలిసిన బిట్టే తప్పు చేస్తాము, తెలియని బిట్లు బాగానే చేసాము అనే మాటలు వస్తూ ఉంటాయి తర్వాత ఎగ్జామ్. కాబట్టి అటువంటి చిన్న చిన్న తప్పు చేయకుండా తెలిసిన బిట్టే పర్ఫెక్ట్ పెట్టడం కోసము తెలుగు సందులు అనేవి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి స్కిప్ చేయకండి, ఒక్కసారి నీట్గా ఆలకించేయండి. తెలిసినవైనా సరే ఇందులో ప్రత్యేకత ఏముందో ఒక్కసారి ఆలకించండి. బాల వ్యాకరణంలో ఉన్నటువంటి విషయాలతో పాటుగా ఈ వీడియో నడుస్తూ ఉంటుంది. చిన్న చిన్న తేడాలతోనే మన సందులు గుర్తించవచ్చు. ఇవన్నీ మనం టీచర్స్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి క్లాస్ ఆలకిస్తే మరింత వేగంగా మనం బిట్లు పెట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి తప్పులు లేకుండా మనం మంచి మార్కులతో స్కోరింగ్తో ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈ తెలుగు సందులను పూర్తిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఒకసారి ఆలకించండి మిత్రులారా. మీకు కనుక నచ్చిందనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అవకాశం ఉంటే కామెంట్ పెట్టండి. ఈ సంధుల్లోకి వెళ్ళే ముందు అసలు సంధి అంటే ఏమిటో కూడా బిట్టు మనకు వస్తూ ఉంటుంది. సంధి అంటే మనకు బాల వ్యాకరణంలో పరవస్తు చెన్నై సూర్య చెప్పిన విధం ప్రకారం పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశంగా రావడాన్ని సంధి అంటారు. అయితే ఇక్కడ సంధి అనేది ఇక్కడ ఈ పదము ఎలా వచ్చింది అనేది చూసుకుంటే అది కూడా ముఖ్యమైనది. సంధి అంటే పూర్వ పరస్వరములకు గుర్తుంచుకోవాలి మనం. పరవస్తు చెన్నై సూర్య ఏం చెప్పారంటే పూర్వ పరస్వరములకు పరస్వరము, స్వరం అంటే అచ్చు కాబట్టి అచ్చులకు ఏ పేర్లు ఉన్నాయి, హల్లులకు ఏ పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అక్షరాలు చెప్పేటప్పుడు వాటి గురించి మనం తెలుసుకొని ఉంటాము. కాబట్టి ఇక్కడ పూర్వ పరస్వరములకు ఇక్కడ ఉన్నటువంటి అచ్చు పూర్వ, ఇది పూర్వ పదం యొక్క అచ్చు, పూర్వ పర. కాబట్టి ఇక్కడ మనకి సమాసాలు వస్తే పూర్వపదము ఉత్తర పదం అంటాం, సంధుల్లో అయితే పూర్వపదము పరపదం అంటాం. కాబట్టి పూర్వపదము చివరిలో ఉన్నటువంటి అచ్చుకి, పరపదంలో మొదట్లో ఉన్నటువంటి అచ్చుకి, అచ్చు మాత్రమే హల్లు అని చెప్పలేదు, ఈ అచ్చులకి ఈ పరపదంలో ఉన్నటువంటి అంటే రెండవ పదం మొదట అచ్చు ఏదైతే ఉందో దీని మీద వచ్చి చేరుతుందో ఆదేశంగా పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశంగా రావడాన్ని సంధి అంటారని పరవస్తు చెన్నైసూరి చెప్పాడు. అయితే సంధి అనేది సంస్కృతంలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, అది అచ్చుకి అచ్చు ప్లస్ అచ్చు, అలాగే అచ్చు ప్లస్ హల్లు, హల్లు ప్లస్ అచ్చు, హల్లు ప్లస్ హల్లు, ఇలా 4 రకాలుగా ఉంటుంది సంధి అనేది. కాబట్టి అచ్చుకి ఇందులో ఉన్నటువంటి మొదటిది ఏదైతే ఉందో అచ్చు ప్లస్ అచ్చు, దీనికి మాత్రమే సంధి అని నిర్వచనము పరవస్తు చెన్నై సూర్య చెప్పడం జరిగింది. మనం గుర్తించుకోవాలి. అచ్చుకి ప్లస్ అచ్చుకి మాత్రం జరిగిందండి. అసలు సంధి అంటే ఏమిటో చూసుకోవాలి మనం. సంధి అంటే కూడిక లేదా చేరిక, కూడిక లేదా చేరిక మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ అసలు కూడిక లేదా చేరిక అనేది మనకు అందరికి తెలిసిందే. ఈ పదం ఎలా వచ్చింది అసలు? ఈ పదము ధా అనే ధాతువుకి దీనికన్నా ముందు సం అనే ఉపసర్గలు ఉంటాయి మనకి. ఉపసర్గలు ప్రత్యయాలు. ఉపసర్గలు ఒక పదానికి, ఇది పదం అనుకోండి, పదానికి ముందు చేరేవి ఉపసర్గలు, పదం తరువాత చేరేవి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు మనకు తెలిసినవే.
కాబట్టి ఉపసర్గలు కూడా చాలా ముఖ్యమైనవి. డెప్త్గా వెళ్తే ఎప్పుడు 60 మార్కుల్లో మనకి 30 మార్కుల్లో ఇవి పెద్దగా వచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయి ఉపసర్గలు. అసలు సంధి చూడండి, ధ అనే ధాతువుకి ధాతువు అంటే దీన్ని అనుసరించి అనేక పదాలు సృష్టించవచ్చు. ఒక ముడి సరుకు లాంటిది. ధ అనే ధాతువుకు సం అనే ఉపసర్గ చేరితే అది సంధి అనే పదంగా ఏర్పడింది అని పరవస్తు చెన్నైశ్వరి చెప్పడం జరిగింది. అయితే ఈ సంధి ఏర్పడడానికి, రెండు పదాల మధ్య సంధి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏముండాలంటే సంహిత అనేది ఉండాలి. సంహిత అసలు సంహిత అంటే ఏమిటి, ఇది కూడా ఇస్తాడు. సంధి ఏర్పడాలంటే ఏముండాలి, రెండు పదాల మధ్య సంహిత ఉండాలి. సంహిత అంటే ఏమిటి, రెండు వర్ణాల మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉండాలి. అంటే అర్ధమాత్రా కాలం కంటే తక్కువ వ్యవధి, పలికే కాలము అర్ధమాత్రా కంటే తక్కువ కాలం వ్యవధి ఉంటే దాన్ని సంహిత అంటారు. ఆ రెండు పదాలు కలాలంటే ఆ వర్ణాల మధ్య సంహిత ఉండాలి. సంహిత అంటే అర్ధమాత్ర, 1 సెకండ్ కాలంలో పలికేది మాత్ర. ఈ 1 సెకండ్ కాలంలో కాకుండా హాఫ్ సెకండ్, అంత దగ్గర అనమాట, అంత తక్కువ ఈ కాలంలో పలికేదాన్ని సంహిత అంటారని ఇక్కడ పరవస్తు చెన్నైశ్వరి బాల వ్యాకరణంలో సంధి నిర్వచనం చెప్పేటప్పుడు అందులో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకి సంధి అంటే ఏమిటి, అతను దేనికి సంధి నిర్వచనం చెప్పాడు, అసలు ధాతువు ఏది, ఉపసర్గ ఏది, ధాతువుకి ఈ ఉపసర్గ కలిస్తే ఏ పదం ఏర్పడింది, సంధి జరగాలంటే ఆ రెండింటి మధ్య ఏముండాలి, సంహిత అంటే ఏమిటి, ఇవి మనకి ముందుగా ఉన్నటువంటి బిట్స్. సంధికి వెళ్ళకముందే ఇవి తెలిస్తేనే మన విద్యార్థులకు చెప్పగల ఉద్దేశంతో ముందు వీటిపైన ఫోకస్ పెడతారు. ఏదైతే దృష్టి పెట్టామో వాటిపైన ఈ బిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవి సంధి యొక్క సాధారణ నిర్వచనం. ఇంకా డెప్త్గా వెళ్తే చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి, మనం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ తెలుగు సందుల్లో అత్వ యత్వ వత్వ సందులు మొత్తం ఎన్ని వస్తాయి, ఇవి చెప్పిన తర్వాత మిగతా సందులు, ఎందుకంటే ఈ మూడు కూడా ఈ ముగ్గురు మనగాల సినిమాల్లాగా ఒకే పోలికతో ఉంటాయి. ఒకటి వస్తే మిగతా వచ్చేస్తాయి. అయితే సాధారణంగా అత్వసంధి ఆకార సంధి, యత్వసంధి ఏకార సంధి, ఉత్వసంధి ఒకార సంధి అని తేలిగ్గా తీసేస్తే అత్వసంధిలో బహుళం వస్తుంది, యత్వసంధిలో అనేక రకాలు ఉన్నాయి, అలాగే ఉత్వసంధిలో 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనకు దెబ్బ పడుతుంది. దాని గురించి డెప్త్గా తెలుసుకోవాలి. అందుకోసం ఈ క్లాసులు చెప్పడం జరుగుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా ఒకసారి నీట్గా ఆలకించండి. అత్వ యత్వ ఉత్వ సంధుల్లో ముందు ఉత్వ సంధి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఉత్వ సంధి గురించి మాట్లాడుకుందాం అంటే బాల వ్యాకరణంలో పరవస్తు చెన్నైశ్వరి సంధి పరిచ్ఛేదంలో ఏ సంధితో ప్రారంభించాడు అంటే ఉత్వ సంధితో ప్రారంభించాడు. ఎందుకు ఉత్వ సంధితో అంటే ఈ సంధి నిత్యంగా జరుగుతుంది. అంటే ఈ సూత్రము నిత్యంగా అంటే కంపల్సరీ తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఇది శుభసూచకంగా అతను గ్రహించాడు. కాబట్టి ఉత్వ సంధిని మొదట్లో చెప్పడం జరిగింది. కాబట్టి అతను చెప్పిన ప్రకారమే మనకు శుభం జరగాలి. కాబట్టి ఆ సూత్రంతోనే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అత్వ యత్వ ఉత్వ అన్నాడు. ఈ ఆ ఈ ఊ అనొచ్చు కదా, మరి తా ఎందుకు చేర్చడము, కాబట్టి అది పలకడం కోసము, అనుకూలంగా ఉండడం కోసము అత్వ యత్వ ఉత్వ. ఇలాగ ఆకి తా, ఈకి తా, ఊకి తా ఇలా చేర్చడాన్ని దాన్ని తపరకరణము, ఇది మన బిట్టు. కాబట్టి అత్వ యత్వ, ఈ యత్వ ఉత్వ అత్వ, దీన్ని చేర్చడాన్ని ఏమంటారు అంటే తపరకరణము. ఇది బిట్టే. అత్వ యత్వ తపరకరణం అంటారు. కాబట్టి ఈ తకారాన్ని చేర్చడాన్ని ఏమంటారంటే తపరకరణము అంటారు. మరి ఇక్కడ అత్వము యత్వము ఉత్వము అనడంటే అది హ్రస్వమైన అకారము, హ్రస్వమైన ఉకారము, హ్రస్వమైన ఇకారము అనే అర్థములో గ్రహించాలని పరవస్తు చెన్నైశ్వరి యొక్క వివరణ. కాబట్టి అత్తు ఎత్తు ఉత్తు అంటాడు. అత్తు ఎత్తు ఉత్తు అనడంటే అది హ్రస్వమైన అకారము, హ్రస్వమైన యకారము, హ్రస్వమైన ఉకారము అనే ఉద్దేశంతో అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఉత్వ సంధిలోని ఉత్తునకు, ఇక్కడ ఉత్తు అన్నాడు చూసారా, అత్తు ఎత్తు ఉత్తు. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం అర్థం, దీర్ఘం లేకుండా ఏదైతే ఉందో ఇది ఈ ఊ. ఉత్తునకు అచ్చు, దీనికి అచ్చు పరమైతే సూత్రం కూడా మనకి ఇస్తాడు. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి డాష్, ఉత్తునకు అచ్చు పరంబగినప్పుడు సంధి యగు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ సూత్రం మొత్తం చివరిలో బిట్టు వదిలేస్తాడు, మధ్యలో వదిలేస్తాడు, లేదా రకరకాలుగా అడిగే అవకాశం ఉన్నాయి. ఈ సూత్రంలో పారిభాషిక పదాల్లో కూడా అడిగే ఉత్తు అంటే ఏమిటి, హ్రస్వమైన ఉకారం. ఈ ఉత్తు అనే దాంట్లో తూ చేర్చాడు కదా, దాన్ని ఏమంటారు, దాన్ని తపరకరణం అంటారు.
ఇలాగా అనేక బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తునకు అచ్చు పరంబగినప్పుడు సంధి అగును. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగు సందుల్లో అచ్చు సందుల్లోని రెండో పదం మొదట ఎప్పుడు కూడా కంపల్సరీగా అచ్చు ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. మనకు తెలుసు కాబట్టి ఉదాహరణ చూద్దాం. మొదటి పదం చివర హ్రస్వమైన ఒకారం ఉంటుంది. రెండవ పదం మొదట ఏదో ఒక అచ్చు ఉంటుంది. ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు, విడిగా అచ్చు మనకు కనబడతాయి. మొదటి పదం చివరి మాత్రము ఊ వస్తుంది. కాబట్టి రాముడు ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆ అనేది దీని మీద చేరుతుంది. సంధి జరగాలంటే కంపల్సరీగా ఇది వచ్చి దీని మీద చేరుతుంది అంతే. కాబట్టి పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం అవడం సంధి. ఆ సంధి నియమం ప్రకారం ఇది జరుగుతుంది. కాబట్టి రాముడతడు అయింది. రాముడతడు. అలాగే సోముడు ప్లస్ ఎతడు సోముడు ఎత్తడు. మనము ప్లస్ ఉంటిమి మనం ఉంటిమి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇది ఇక్కడ ఊ ఉంది కదా, ఇక్కడ ఊ ఉంది కదా, అది సవర్ణ దీర్ఘ సంధి అయిపోద్ది అంటే ఇవి తెలుగు పదాలు. ఇవి మనము ఉంటాము ఇవన్నీ కూడా చదివేటప్పుడు మనకు అర్థమైపోయింది. అవి ఏ పదాలు పుస్తకంలో ఉన్న పదాలా, ప్రామాణికమైన పదాలా, ఇవి సాధారణ వ్యక్తులు కూడా మాట్లాడుకునే పదాలా అని మనకు తెలిసిపోతుంది. సాధారణ వ్యక్తులు కూడా జానపదులు కూడా వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు తెలుగు పదాలు. ఆ తెలుగు పదాలు వచ్చేవి తెలుగు సందులు. సవర్ణ దీర్ఘ సంధి అవ్వదు. మనకి ఎక్కువ లింక్ ఇస్తాడు. సవర్ణ దీర్ఘ సంధికి అకార సంధికి ఒకార సంధికి సమానమైన అచ్చులు ఉంటాయి. ఆ ఈ ఊ అరువులు సమానమైన అచ్చులుంటే దీర్ఘం వస్తుంది. అది సవర్ణ దీర్ఘ సంధి. ఇతను కన్ఫ్యూజ్ పడతాడేమో అనే ఉద్దేశంతో ఆ సవర్ణ దీర్ఘ సంధికి వీటికి లింక్ ఇస్తాడనమాట. ఇక్కడ ఓ ప్లస్ ఓ ఉంది కాబట్టి వెంటనే సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటాడేమో అనుకొని కింద ఆప్షన్ సవర్ణ దీర్ఘ సంధి ఇస్తాడు. కాబట్టి మనకు తెలుసు అవి తెలుగు పదాల సంస్కృత పదాలని. కాబట్టి సాధారణ వ్యక్తులు కూడా ఇవి అతడు ఇతడు ఉంటాము ఇవన్నీ కూడా సాధారణమైన తెలుగు పదాలు. ఈ తెలుగు పదాలతో వచ్చే సంధి తెలుగు సంధి. కాబట్టి ఇది ఒకార సంధి లేదా ఉత్వ సంధి. అలాగే ఇతడు ప్లస్ ఒక్కడు, ఇతడొక్కడు ఇది అంతే సేమ్. కాబట్టి ఇక్కడ అత్వ సంధి ఇత్వ సంధి. ఉత్వ సంధి వచ్చిందంటే మనమే పిల్లలకి చెప్తాం ఇవన్నీ ఒకటేనరా, ఇక్కడ అన్ని రెండో పదం మొదట అచ్చులు ఉంటాయి. మొదటి పదం చివరి మాత్రం ఊ ఉంటే ఉత్వ సంధి, ఈ ఉంటే ఇత్వ సంధి, ఆ ఉంటే అత్వ సంధి అని మన పిల్లలకు చెబుతాం. కానీ ఎక్కడితో మనకు ఆగడు కదా, ఇంకా డెప్త్గా వస్తుంటాయి. అనేక రకాలుగా వచ్చే అవకాశం ఉన్నాయి. చూడండి ఈ సూత్రం చెప్పినప్పుడే మనకు అనేక రకాల బిట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఉత్వ సంధిలోనే ఇంకొక సంధి ఉంది, అది వికల్ప సంధి. కాబట్టి ఒకార వికల్ప సంధి అది కూడా బిట్టేస్తుంది. ఇక్కడ వరకు ఇతనికి ఆగిపోతాడేమో, తర్వాత ఉందా అంటే పరిజ్ఞానం ఉందా లేదా అనే ఉద్దేశంతో మనల్ని టెస్ట్ చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ రెండో సూత్రం ఒకార సంధిలో ఉన్నటువంటి రెండో సూత్రం మీద ఉందో అది ఒకసారి చూద్దాం. ఉత్వ సంధిలో మొదటి రకం చెప్పుకున్నాము. ఉత్వ సంధిలో రెండవ రకం. ఉత్వ సంధిలో రెండవ రకం వైకల్పికంగా ఉంటుంది. వైకల్పికం అంటే ఏమిటి చూడండి ఇక్కడ. వైకల్పికము అంటే ఏమిటి కూడా మనకి ఇస్తారు. మనకి సిలబస్లోనే 30 మార్కుల సిలబస్లోనే సంధి అంటే వ్యాకరణానికి చెందినటువంటి పారిభాషిక పదాలు అన్నాడు. అందులో బోర్డు అని బిట్లు వస్తాయండి. చాలా పదం చిన్నది అక్కడికి అన్నీ మనం పట్టించుకోము. చాలా ముఖ్యమైన అంశాలు ఎక్కువ బిట్లు వచ్చే టాపిక్ పారిభాషిక పదాలు. కాబట్టి మీకు పారిభాషిక పదాలు సమయం ఉందంటే చూడాలనుకుంటే యూట్యూబ్ బడిలో ప్లేలిస్ట్లోని పారిభాషిక పదాలు అనే ప్లేలిస్ట్ ఉంది. అవన్నీ చూస్తే తప్పకుండా ఒక 3 బిట్లు గ్యారెంటీగా వస్తాయండి అందులోని. కాబట్టి పారిభాషిక పదాలు చూడండి. అందులో వైకల్పికము అంటే వికల్పం అని చూసుకోండి. వికల్పం వి అని గుర్తించుకోండి. వి అని గుర్తించుకుంటే ఒక పదము సంధి జరిగేటప్పుడు అది సంధి జరిగిన పదము ఒక్కోసారి సంధి జరిగినట్లే కనబడుతుంది, ఇంకొకసారి ఆ పదము సంధి జరగదు. ఒకే పదము సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు. దీన్నే వైకల్పికము. దీన్ని వి అని గుర్తుంచుకోండి. వి అని గుర్తుంచుకుంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి ఇది శత్రార్థక చూవర్ణములందున్న. ఇక్కడ ప్రథమేతర విభక్తి శత్రార్థ చూవర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికంగా నగును. ఇక్కడ పదాలు మనం గుర్తుంచుకోవాల్సింది ప్రథమ ఇతర విభక్తి, శత్రార్థక చూవర్ణము. ఇక్కడ ఉకారం అంటే హ్రస్వమైన ఉకారము, వైకల్పికము ఇది చెప్పేసాం. ఇవి ప్రథమ ఇతర విభక్తి అంటే విభక్తి ప్రత్యయాలు మనకి 7 ప్రధానంగా. ఈ 7 విభక్తి ప్రత్యయాల్లో ప్రథమ విభక్తి ప్రత్యయం కాకుండా మిగతా విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ విభక్తి ప్రత్యయాల్లో చివర ఉన్నటువంటి ఉకారం ఏదైతే ఉందో ఆ ఉకారంతో సంధి వైకల్పికంగా జరుగుతుంది అని చెప్పాడు. దాంతో పాటుగా చూడండి ప్రథమేతర విభక్తి ఆ విభక్తులు ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు, అలాగే చతుర్థి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. ఈ 4 విభక్తి ప్రత్యయాల చివర ఉన్ ఉంటుంది. ఈ ఉన్ను నకార పొలుతో ఈ ఉన్నులో ఈ ఉత్వానికి సంధి జరిగేటప్పుడు ఇక్కడ అచ్చు వచ్చేటప్పుడు
సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెబుతున్నాడు. కాబట్టి ఇది ప్రథమేతర విభక్తి అంటే ఇది దీని స్టోరీ. ప్రథమేతర విభక్తి శత్రార్థక చువర్ణము. శత్రార్థకం అంటే శత్రార్థకం. శత్రువులు ఎప్పుడు ఉంటారు? ప్రజెంట్ టెన్స్లో ఉంటారు. ప్రస్తుతం ఉన్నప్పుడు మనం బతుకున్నప్పుడు శత్రువులు ఉంటారు. ఇది అసమాపక క్రియల్లో చెప్పేటప్పుడు సత్యారాం మాస్టర్ దీన్ని వివరించారు. మీరు చూసే ఉంటారు, లేదంటే ఆ వీడియో కూడా ఉందో చూడండి. అసమాపక క్రియలు ఒక బిట్ గ్యారంటీ. ఈ శత్రార్థకం ఏదైతే ఉందో, ఈ శత్రార్థకం అంటే ఏమిటి? వర్తమాన కాలిక అసమాపక క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో అవి శత్రార్థకాలు. ఆ శత్రార్థకాలకి ఊ వస్తుంది. నడుస్తూ ఊ కానీ నడుస్తూ నడుస్తూ. దీంతో పాటుగా వస్తు ఇక్కడ చున్ వస్తుంది. చున్ అని వస్తుంది. వచ్చు చున్, వెళ్ళు చున్, ఇలాగనమాట. కంటిన్యూ అనమాట. కాబట్టి అందుకు చూ వర్ణం అన్నాడు. శత్రార్థక చూ వర్ణము. ఈ శత్రార్థకములో ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో అందులోని చున్ అనేది ప్రత్యయాలు చేరుతాయి. కాబట్టి శత్రార్థక చూ వర్ణము. ఇందులో ఉన్నటువంటి ఒకారము, ఇక్కడ ఒకారము చూడండి. ఉన్నులో ఉన్నటువంటి ఒకారానికి, చున్నులో ఉన్నటువంటి ఒకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఇలాగ ఉన్నటువంటి ఒకారము, ఇలాగ ఉన్నటువంటి ఒకారము, ఈ రెండింటిలో కూడా సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది. ఇదే ధృతం ఉంటుంది చివర. ధృతం అంటే సందర్భాన్ని బట్టి అది కోల్పోయినా సరే అర్థంలో మార్పు ఉండదు. వచ్చు చున్ అని అనుకోండి. నకార పళ్ళు చూడండి. ఉదాహరణకి వచ్చు చున్, ఇది ధృతము. ఇది లేకపోయినా సరే ఇందులో అర్థంలో మార్పు ఉండదు. కాబట్టి వల్లని ఎడ కరిగిపోయినది, వల్లని ఎడ మరిగిపోయినది. సందర్భం లేనప్పుడు ఇది లేకపోయినా సరే, ఇది పట్టించుకోకపోయినా సరే, రాయకపోయినా సరే అర్థంలో మార్పు లేనిది ఏదైతే ఉందో అదే ధృతం తప్ప నా ఉన్నదంతా కూడా ధృతం కాదు. నా ఉన్నదంతా కూడా ధృతం. ఉదాహరణ నాన్న ఉంది, నాన్నలోనే నా ఉంది, అది ధృతం అయిపోద్ది అవదు. అందులో ఒక అక్షరం ఒక నాన్న పోయినా సరే అర్థం మారిపోతుంది. అర్థం మారకుండా ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే దాన్ని ధృతము అంటారు. కాబట్టి ఇలా ధృతము అంతంగా ఉన్నటువంటి ఉన్ను, చున్ను వీటికి సంధి అనేది వికల్పంగా జరుగుతుంది అనేది ఈ సూత్రం యొక్క అర్థము. షార్ట్కట్లో సూక్ష్మంలో మోక్షం రావాలంటే మనకు మార్కులు రావు. ఒకవేళ ఎవరు చెప్పినా సరే కల్లిపొల్లి మాటలు అవి అర్థవంతంగా ఉండవు. దయచేసి చిన్న తక్కువ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఉత్తేజపరుస్తాయి అన్నమాట. చూసేయాలి, ఎక్కువ మార్కులు వచ్చేస్తాయనే ఉద్దేశంతో దయచేసి వీడియోలో మనం సంపూర్ణంగా తెలియాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. వీడియో నిడువు గురించి ఆలోచించకండి. గురువులకి విన్నపం ఏంటంటే వీడియో నిడివే ఎంతైనా సరే నీట్గా ఒకసారి ఎలాగో ఓపెన్ చేశారు కాబట్టి చక్కగా చూసేస్తే మనకి ఎటువంటి డౌట్లు, సందేహాలు అనేవి ఉండవు. ఇప్పుడు ఉదాహరణలు చూస్తే ఈ వివరణకి మనకి చాలా అర్థవంతంగా తెలుస్తుంది. ఉదాహరణలు గమనించండి. ఈ ప్రథమేతర విభక్తి అంటే రెండు రకాలుగా అని చెప్పుకున్నాం కదా. అంటే విభక్తి ప్రత్యయంలో ప్రథమ విభక్తి కాకుండా మిగతా విభక్తి ప్రత్యయంలో ఉన్నటువంటి ఒకారానికి, అంటే నకార పొల్లు ముందు ఉన్నటువంటి ఒకారానికి, అలాగే శత్రార్థకములో చున్ను అని ఉంటుంది కదా, ఆ చున్నులో చూలో ఉన్నటువంటి ఒకారానికి ఈ సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. నన్నున్ ప్లస్ అడిగాను. ఇప్పుడు మనకి విభక్తి ప్రత్యయం నన్ను కూర్చో గురించి ద్వితీయ విభక్తి అని మనకు తెలుసు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రథమ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చింది. ఇందులోని నకార పొల్లు, అంటే ఎప్పుడు కూడా నకార పొల్లు విభక్తి ప్రత్యయాలు నకార పొల్లుతో ఉంటాయి. ఇది ధృతము. ఈ ధృతం అంతంగా ఉంటుంది. కాబట్టి ఇది సందర్భాన్ని బట్టి కోల్పోతుంది. కాబట్టి దీంతో సంధి జరిగిన ఒకటో ఉంటుంది, సంధి జరగనట్టుగా ఉంటుంది. సంధి జరగకపోతే ఎలా వస్తుందో మనం గమనిద్దాం. ఈ పదాన్ని నన్ను ప్లస్ అడిగాను అనేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఊ, ఈ నూలో ఉన్నటువంటి ఊ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నాడు అన్నమాట. సంధి జరిగితే నన్ను ప్లస్ అడిగాను రెండు రకాలు అన్నాం కదా, సంధి జరిగినట్లు, సంధి జరగనట్లు. ఒకవేళ సంధి జరిగితే నన్ను ప్లస్ అడిగాను, ఈ ఆ అనేది దీని మీద చేరుతుంది. సంధి జరిగితే అప్పుడు ఏమవుతుంది? నన్ను అడిగాను. సంధి జరగకపోతే ఇది ఇలాగే ఉంటుంది. ఈ పదం ఇలాగే మార్పు రాదు. ఇక్కడ ఒకారంలో మార్పు రాదు. మార్పు రాకుండా ఈ ఆ అనేది దీని మీద చేరుతుంది. ఈ ఉత్వానికి అత్వము సంధి జరిగితే నన్ను అడిగాను, సంధి జరగకపోతే నన్ను అడిగాను. చూడండి,
నన్ను నడిగెను, అంతే. కాబట్టి సంధి జరిగితే ఇక్కడ ఉత్వానికి సంధి జరుగుతుంది. సంధి జరగకపోతే ఇది ఇలాగే ఉంటుంది, ఊలో మార్పు ఉండదు. ఇక్కడ నకార పోలు ఏదైతే ఉందో ఆ నకార పోలకి ఆ అనేది అచ్చు అనేది చేరుతుంది. కాబట్టి సంధి జరిగిన పదము, సంధి జరగని పదము. ఈ ఉత్వానికి సంధి జరిగింది, ఇక్కడ ఉత్వానికి సంధి జరగలేదు. ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇది ఒకార వికల్ప సంధి. అందు నన్ సప్తమి విభక్తి ప్రత్యయము. కాబట్టి ప్రథమ విభక్తి కాకుండా మిగతా విభక్తి ప్రత్యయమైనటువంటి సప్తమి వచ్చింది. అందులో ఇందులో ఊ ఉంది కదా, దూలు ఊ, ఇది కూడా అంతే. ఇక్కడ సంధి జరిగితే నాయందున్ ప్లస్ ఆశ, నాయందాశ, నాయందాశ. సంధి జరగకపోతే నాయందు నాశ. నా కొరకున్, చూడండి ఇది నా కొరకున్ ప్లస్ ఇచ్చే. ఇక్కడ కున్ ఉంది, నా కొరకున్కాయ, కొరకున్కాయ చతుర్థి. ఇక్కడ కున్ ఉంది కాబట్టి ఈ కూలో ఉన్నటువంటి ఊతో చూసుకుంటే నా కొరకు సంధి జరిగితే నా కొరకిచ్చే, నా కొరకిచ్చే. సంధి జరగకపోతే ఈ అనేది నకార పొల్లు అంటే ధృతం మీద చేరుతుంది. నా కొరకు నిచ్చే. ఇది సంధి జరిగిన పదాలు, ఇవి సంధి జరగని పదాలు. సంధి జరగకపోతే ధృతం ఏదైతే ఉందో ధృతం మీద అచ్చు చేరుతుంది, అంతే. ఇదే అంతే కూడా. షష్ఠి విభక్తి కు నాకున్ ప్లస్ ఆదరవు, నాకు ఆదరవు, నాకు నాదరవు. సంధి జరిగితే నాకు ఆదరవు, సంధి జరగకపోతే నాకు నాదరవు. ఇప్పుడు చూడండి, ఇది ప్రథమేతర విభక్తి అయిపోయింది. ఇప్పుడు శత్రార్థకము అంటే వర్తమాన కాలక అసమాపక క్రియాపదం. వచ్చు చున్ అంటే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇందులో ఉన్నటువంటి చున్ను అనొచ్చాడు చూవర్ణము, చూవర్ణంలో ఉన్నటువంటి ఒకారము. ఈ చూలో ఉన్నటువంటి ఒకారానికి, కాబట్టి శత్రార్థక చూవర్ణంలో ఉన్న ఒకారానికి వచ్చు చున్ ప్లస్ ఉండెను. అప్పుడు ఊ కలిస్తే వచ్చు చుండెను, వచ్చు చుండెను. ఒకవేళ సంధి జరగలేదు అనుకోండి, వచ్చుచు, ఇది ఊ అనేది దీని మీద వస్తుంది, అంతే. వచ్చుచు నుండెను, వచ్చుచు నుండెను. ఇది సంధి జరిగిన పదము, సంధి జరిగిన పదము. కాబట్టి ప్రథమేతర విభక్తి అలాగే శతార్థక చూవర్ణములందున్న ఒకారానికి సంధి వైకల్పికంగా జరిగింది. సంధి జరిగిన పదం ఒకలా ఉంది, సంధి జరగని పదం కూడా అలా ఉంది. కాబట్టి వివరణ ఎక్కువగా ఉంటుంది. మరి షార్ట్కట్లు సూక్ష్మములు మోక్షములు రావాలంటే మనకు చాలా కష్టతరమైంది, చెప్పలేము కూడాను. ఒకరు ఎవరు చెప్పినా సరే అది తూతం మంత్రంగా వస్తే పూర్తి సబ్జెక్ట్ మనకు రాదు. మన గురువులుగా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్వ సంధి అయింది కాబట్టి ఇవి ఈజీ. ఇందులో కూడా ఉన్నాయి కొన్ని రకాలు, చూసేద్దాం, ఈజీగా అయిపోద్ది. ఇత్వ సంధులు చూద్దాం. అత్వసంధి సూత్రం చిన్న షార్ట్గా చాలా పొట్టిగా ఉంటుంది, కానీ గట్టిదండి ఎక్కువ బిట్లు వస్తాయి ఇందులోని. అత్వసంధి అత్తునకు అనగా హ్రస్వమైన అకారము, కేవలం ఆ మాత్రమే దీర్ఘం కాదు. అత్తునకు సంధి బహుళముగా నగును. ఇక్కడ వ్యాకరణ పారిభాషిక పదాల్లో బహుళము అంటే ఏమిటి? బహుళము అంటే నిత్య, నిషేధ, వైకల్పిక, అన్య విధము. నిత్యము బహుళం అంటే ఎక్కువ కదండి, కాబట్టి నిత్యము, నిషేధం, వైకల్పికం, అలాగే అన్య విధం. ఈ 4 రకాలుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అత్తునొక సంధి బహుళముగా నాకు. బహుళం అంటే నిత్య, నిషేధ, వైకల్పిక, అన్య విధ వ్యాకరణ సాంకేతిక పదాన్ని ఏమంటారు అని మనకు బిట్ వస్తుంది. దాన్నే బహుళము అంటారు. బహుళములోని ఎన్ని ఉంటాయి? 4 రకాలు. నిత్యము అంటే సంధి తప్పకుండా జరుగుతుంది, నిషేధము సంధి జరగదు, వైకల్పికము సంధి జరిగినట్లుగా ఉంటుంది, జరగనట్లుగా కూడా ఉంటుంది, అన్య విధం అంటే ఆ సంధి వేరే విధంగా మారిపోతుంది, చెప్పలేం ఎలా వస్తున్నది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ నిత్యము, నిషేధము ఈ 2 పరిశోధం. తర్వాత 2 నిత్యం అంటే కంపల్సరీ. ఇక్కడ రామయ్య, ఇక్కడ ఆ ఉంది, అత్తు హ్రస్వమైన ఆకారము, ఇక్కడ అచ్చు ఉంది. ఈ 2 కలిసాయి, 2 సమానమైనవే. సవర్ణ దీర్ఘ సంధి అయిపోదు. అప్పుడు రామాయ అవుదు, అయ్య, అమ్మ, ఇవన్నీ కూడా తెలుగు పదాలు, తెలుగు సంధి. ఇది సంస్కృత సంధికి లింక్ పెట్టకూడదు, సవర్ణ దీర్ఘ సంధికి లింక్ పెట్టకూడదు. కానీ తెలిసా తెలియదనే ఉద్దేశంతో మనకు లింక్ ఇస్తాడు. కాబట్టి ఇది
రామయ్య అవుతుంది. రామయ్య, రామయ్య. ఇది అత్వసంధిలో నిత్యము. అలాగే ఇంకో పదం ఇస్తారు మనకి, చింత ప్లస్ ఆకు. చింత ప్లస్ ఆకు. ఇవన్నీ తెలుగు పదాలు. ఇవి తెలుగు పదాలు అయినప్పుడు తెలుగు సంధి అవుతుంది తప్ప సంస్కృత సంధి అవుతుంది. కానీ ఇక్కడ ఆ ప్లస్ ఆ అప్పుడేమవుతుంది, చింతాకు అవుతుంది. చింతాకు. రెండు సమానమైన వచ్చాయి, దానికి దీర్ఘం వచ్చింది. సవర్ణ దీర్ఘ సంధానం చాలా డెమోల్లో ఎక్కువ ఇవి అడుగుతుంటారు చాలామంది. సవర్ణ దీర్ఘ సంధానం అనుకుంటాం, అంటే అనుకుంటాం అనుకుని వాళ్ళు అడుగుతారు అంతే. చింతాకు దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి కాదు. కాబట్టి తెలుగు పదాలు ఇవి, చింత ఆకు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది అత్వసంధి, చింతాకు. ఇది అత్వసంధిలో నిత్యానికి. ఇప్పుడు ఇది మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు నిషేధం చూద్దాం. నిషేధం అనేది అత్వసంధిలో 3 రకాలు జరుగుతుంది. ఒకటి స్త్రీ సమ పదాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీలింగానికి చెందినటువంటి పదాలు, స్త్రీలింగం మరియు స్త్రీ సమ పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిషేధం జరుగుతుంది, సంధి జరగదు. అలాగే తత్సమ పదాలు, తత్సమ సంస్కృత ప్రాకృత సమంబగు భాష తత్సమాలు. తత్సమ అంటే మనకి ప్రకృతి వికృతి ఉన్నాయి కదా, వికృతి పదాలు తద్భవాలు, ప్రకృతి పదాలు తత్సమాలు. సంస్కృతంతో చిన్న చిన్న మార్పులతో వస్తాయి ఈ తత్సమ పదాలకి. అలాగే తత్సమ పదాలు, అలాగే సంబోధన, ఈ సంబోధన పదాలకి సంధి జరగదు. ఈ అత్వసంధిలోనే ఈ 3 రకాల పదాలకి సంధి జరగదు. నిషేధం ఏ పదాలకు వస్తుందంటే స్త్రీలింగము మరియు స్త్రీ సమ పదాలకి, అలాగే తత్సమ పదాలకి, సంబోధన పదాలకి ఈ అత్వసంధిలో సంధి లేదు. ఈ నిషేధం అంటే ఈ 3టికి వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అమ్మ అనేది స్త్రీ పదము, కాబట్టి ఇక్కడ సంధి జరగదు. జరగకపోతే అమ్మ ఇచ్చెను అని వస్తుంది, అమ్మ ఇచ్చెను వస్తుంది తప్ప అమ్మి ఇచ్చెను అని రాదు. కాబట్టి తప్పు పదము. అమ్మి ఇచ్చితే అయితే చూడండి, అమ్మి ఇవ్వడం ఏంటి, ఇలాగ అవుద్ది అమ్మి అని. ఇది తప్పు, సంధి లేదు కాబట్టి నిషేధం, కాబట్టి అమ్మ ఇచ్చెను ఉంటుంది. ఇది స్త్రీకి. ఇప్పుడు తత్సమ పదము, తత్సమ అంటే దోత ఇతడు, తత్సమాలు. కాబట్టి దోత ఇతడు వస్తుంది, అంతేగాని తితడు రాదు, తప్పు. అలాగే చూడండి సంబోధన, చెలుగుడా అనేది సంబోధన తెలియజేసే పదం కాబట్టి చెలువు డిందము ఉండదు ఇక్కడ. చెలుగుడా ఎందము వస్తుంది, చెలుగుడా ఎందము. ఇది మనం తెలుసుకోవాల్సిన పదాలు, చెలుగుడా ఎందము. కాబట్టి నిషేధాన్ని తెలుసుకున్నాము, నిత్యానికి తెలుసుకున్నాం. నిషేధంలో ఏ పదాలు, స్త్రీ సమపదాలు, తత్సమ పదాలు, సంబోధన పదాలకి నిషేధం వస్తుంది. ఏ సంధిలో, అత్తునకు సంధి బహుళముగా అనేటప్పుడు అకార సంధికి ఈ 2 రకాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వైకల్పికము, అన్య విధం. నిత్యము నిషేధం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు వైకల్పికము, అన్య విధం. వైకల్పికం చూసుకుంటే వికల్పం అంటే ఆ పదము సంధి జరుగుతుంది, సంధి జరగదు, 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మేనా ప్లస్ అల్లుడు ఉంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, మనం చూసుకున్నాం. ఇక్కడ తప్పకుండా ఆ ఉండాలి, ఇక్కడ తప్పకుండా అచ్చు ఉంటుంది. మేనా ప్లస్ అల్లుడు అనేటప్పుడు మేన్ అల్లుడు అవుతుంది, మేన్ అల్లుడు. ఒకవేళ సంధి జరగకపోతే ఎడాగము వచ్చి మేన ఎల్లుడు ఇలాగనమాట. ఇవి వికల్పంగా వైకల్పికంగా ఆత్మసంధిలోనే వైకల్పికంగా వచ్చినటువంటి పదాలుగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే చూడక ప్లస్ ఉండెను, కుండెను వస్తుంది, కుండే. ఒకవేళ సంధి జరగకపోతే చూడక యుండెను. ఇది. ఇప్పుడు అన్ని విధం అంటే వేరే విధంగా జరుగుతుంది. చూడండి, వెలా ప్లస్ ఆలు, వెలాలు అవ్వాలి, కానీ వెలయాలు అవుతుంది. వెలయాలు వేరే విధంగా. ఇది ఎక్కువగా మనకి ఈ పదాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక ప్లస్ ఒక ఆంప్లెడ్ సంధిని కూడా ఇస్తాడు, కానీ ఇది అత్వసంధిలో అన్ని విధంగా వచ్చినటువంటి ఉదాహరణ. కాబట్టి ఒక ప్లస్ ఒకనొకగా గుర్తుంచుకోండి. ఒక ప్లస్ ఒక అనేది అత్వసంధిలో అన్ని విధానికి ఇచ్చినటువంటి ఉదాహరణ. వేరే విధంగా వస్తుంది సంధి ఒకనొక. ఇది ఎక్కువగా వచ్చింది. తమల ప్లస్ ఆగు, తమలాకు రావాలి, లేకపోతే ఇంకో విధానం, కానీ ఎలా వస్తుంది, తమలపాకు. ఇది తమలపాకు. ఏ విధంగా వస్తుంది అనేది బాల వ్యాకరణంలో తర్వాత డెప్త్గా వివరించడం జరిగింది. వీటి గురించి మనకు అవసరం లేదు, సరిపోతుంది. ఇది అత్వసంధిలో బహుళానికి ఉదాహరణలు. ఇప్పుడు ఓర్పుతో సహనంతో చూస్తున్నారు. ఇత్వసంధి చూసేయండి, ఈజీగా ఉంటాయి, స్కిప్ చేయకండి దయచేసి. మీ సహనానికి నా హ్యాట్స్ ఆఫ్లు.
ఇత్వ సంధి చూసేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఇత్వ సంధి చివరిగా చిన్న పదాలేనండి. మన పిల్లలు చెప్పే ఉద్దేశంతో అయితే చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కానీ మనకి టెట్లో కానీ ఇంక దేంట్లో కానీ ఇలా ఇవ్వడు కాబట్టి డెప్త్గా ఇస్తాడు కాబట్టి మనం బాల వ్యాకరణం ప్రకారము వివరంగా ఇంకొకసారి బాల వ్యాకరణం మనం చూడకుండా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనం ప్రతి అంశాన్ని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంత వీడియో ఎక్కువ అవుతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇంకోలా భావించకండి. ఇప్పుడు ఇత్వ సంధి. ఇత్వ అంటే హ్రస్వమైన ఏకారం, అన్ని హ్రస్వాలే. అత్వ ఇత్వ తపరకరణం. ఇవి 4 సూత్రాలు. ఏ వ్యాధుల ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి వైకల్పికంగా అవుతుంది. ఏ వ్యాధుల ఇత్తునకు అచ్చు పరమైతే సంధి ఎలా అవుతుంది? వైకల్పికంగా, అంటే సంధి జరిగినట్టుగా ఉంటుంది, జరగనట్టుగా ఉంటుంది, 2 రకాలుగా. రెండో సూత్రం, మధ్యమ పురుష క్రియల యందు ఇత్తునకు సంధి నిత్యముగా జరుగుతుంది. కంపల్సరీ ఇవి గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడే కన్ఫ్యూజ్ పడతాం. 4 సూత్రాలు ఏదో ఒకటి ఇస్తాడు. ఏ వ్యాధులు ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి డాష్ వైకల్పికమా, నిత్యమా, నిషేధమా, అన్య విధమా, చాలా కన్ఫ్యూజ్ పడుతుంది ఇక్కడ. 4 సూత్రాలు కూడా చూస్తే ఈజీగా ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. ఎలా గుర్తించుకోవాలి చూద్దాం. మధ్యమ పురుష క్రియల యందు ఇత్తునొక సంధి నిత్యముగా నగు. క్రియాపదంబుల యందు ఇత్తునొక సంధి వైకల్పికము. ఎక్కడ కూడా వైకల్పికమే. 2 వైకల్పికాలు చూడండి. స్వార్థంపైన ఇత్తునకు సంధి లేదు, ఇది లేదు. చూడండి ఒకసారి, 2 వైకల్పికాలు జరిగాయి, ఒకటి సంధి జరిగింది, ఒకటి అసలు సంధే లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే నీటి వరుసగా ఇక్కడ బిట్లు వస్తాయి. ఏం వ్యాధుల ఇత్తునకు అంటే ఏం వ్యాధులు అంటే ఏమిటనేది కూడా మనకి ఇస్తాడు. ఈ క్రింది వాటిలో ఏం వ్యాధులు గుర్తించండి, క్రింది వాటిలో ఏం వ్యాధులు కానిదేది అని ఇస్తాడు. ఈ వీటిలో ఏమంటారంటే ఆదులు, అంటే కొన్ని ఎక్కువ పదాలు చెప్పేటప్పుడు ఆ పదం మొదట తీసుకొని మొదలైనవి అని చెబుతాం. ఇప్పుడు మనకి 9th క్లాసు 10th క్లాస్ చెప్తాం, పిల్లలందరినీ చెప్పము. ఒక అబ్బాయిని తీసుకొని ఈ 9th క్లాసులందరికీ ఇచ్చేయండి పుస్తకాలు అని ఆ అబ్బాయి చేతి ఇచ్చేస్తాం అని. కాబట్టి వీటిని ఆకృతి గణములు అంటారు. ఆకృతి అంటే ఒకే ఆకారంతో ఉన్నటువంటి వ్యాకరణ కార్యక్రమాలు జరుగుతాయి వాటికి. ఆ పదాలన్నింటిలో కూడా ఆకృతి గణాలు అంటారు. అవన్నిటిని కలిపి వాటికి ఒక పేరు పెట్టేస్తారు. ఆ అన్నిటిలో మొదటి పదం ఏదైతే ఉందో దాంతో తీసుకొని ఆదులు అంటే మొదలైనవి. ఇప్పుడు ఏమి అనే పదం స్టార్ట్ అవుతుంది. ఏమి ప్లస్ ఆది, ఏం యాది, మొదలైనవి అని అర్థం. ఏం యాదులు అంటే ఏమి మొదలైనవి అనే అర్థంలో వీటిని ఉపయోగిస్తాము. ఈ అన్నిటిలో కూడా దీన్ని ఆకృతి గణములు అంటారు. కాబట్టి ఏం వ్యాధులు ఏవే వస్తాయి చూడండి. ఏమి, ఏది, అవి, అది, అవి, ఇది, ఇవి, కిన్ను, మరి, ఈ పదాలన్నీ కూడా ఏం వ్యాధులు. ఇందులో ఏమి మొదట ఉంది కాబట్టి ఏమి ప్లస్ ఆదులు అంటే ఏం వ్యాధులు. ఏమి మొదలైన పదాలు ఏం వ్యాధులు అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఏమి అంటే ఒక మొదటి పదం ఇచ్చి చెప్పేసి ఏమి మొదలైన పదాలు అన్నీ అనే అర్థంలో ఏం వ్యాధులు అనే పదం ఇచ్చేస్తారు మనకి. ఈ ఏం వ్యాధులు దీన్నే ఆకృతి గణాలు అనే మరొక పేరు ఉంది వీటికి. అంటే ఏం వ్యాధులకి ఆకృతి గణాలు కాదు, ఏం వ్యాధులు ఇంకా రకరకాలుగా వస్తూ ఉంటాయి మనకి పదాలు సందులని. వీటిలో ఆకృతి గణాలు అంటారు. ఇవన్నీ కూడా ఆకృతి గణాలు. ఏం వ్యాధులు ఇత్తునకో ఈ అన్ని చివరి చూడండి. ఏమి ఈ ఉంది, ఏది ఈ ఉంది, ఏవి ఈ ఉంది, అన్నిట్లో ఈ ఉంది. ఈ పదాల్లో ఉన్నటువంటి ఇత్తునకు, ఇత్తు అంటే ఏమిటి? హ్రస్వమైన ఏకారము. ఇత్తు అంటే హ్రస్వమైన ఏకారము. ఈ ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఇది చూసుకోవాలి మనకి. ఏం వ్యాధులు, ఏం వ్యాధులకు ఏమవుతుంది? సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఏం వ్యాధులకు ఏమవుతుంది? సంధి వైకల్పికంగా జరుగుతుంది ఏం వ్యాధులకు. కాబట్టి గుర్తుంచుకోండి. ఇదిగోండి ఏమి, ఇందులో ఈ ఉంది, ఏమి ప్లస్ అంటేమి, సంధి వైకల్పికంగా అన్నాడు కాబట్టి ఏ మంటివి, ఇది ఏ మంటివి, ఏ మంటి, ఇందులో చేరిపోతే ఏ మంటివి, కలవకపోతే సంధి జరగకపోతే ఏమి ఎంటివి, సంధి జరగకపోతే ఎడాగం వస్తుంది. కానీ ఎడాగం సంధి కాదు, ఈ సంధి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మధ్యమ పురుష, ఇది తప్పకుండా సంధి జరుగుతుంది. ఎప్పుడు కూడా సంధి ఎప్పుడు జరుగుతుందండి? మధ్యంలో జరుగుతుంది, సెంటర్లో జరుగుతుంది. సెంటర్లో జరుగుతుంది కాబట్టి సంధి అవుతుందని గుర్తుంచుకోవాలి. ఈ 2 కలిస్తే సంధి అవుతుంది కదా అంటే కంపల్సరీ అని గుర్తుంచుకోవాలి. అప్పుడు మధ్యమ పురుష, మధ్యమైన సెంటర్ని గుర్తుంచుకోండి. సెంటర్ని గుర్తుంచుకుంటే సంధి నిత్యము అని మనకు గుర్తొస్తుంది. ఈ 2 కలిస్తే కంపల్సరీగా సంధి జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పురుష ఏమిటి? పురుషులు 3 రకాలు. తను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. నేను, మేము, మాది, నాది ఉత్తమ పురుష. మీరు, నీది, నువ్వు ఇవి మధ్యమ పురుష. వాడు, అది, అవి ప్రథమ పురుష. ఇక్కడ ఏమన్నాడు?
మధ్యమ పురుష అనడం అంటే మీరు వస్తారన్నమాట, ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నాం. చూడండి, మధ్యమ పురుష క్రియ యందు ఈ క్రియాపదాలకి ఆ క్రియాపదాల చివరి ఎత్తు ఉంటే సంధి నిత్యము. కాబట్టి చదివితిరి ప్లస్ అవి. చదివితిరి అంటే ఎవరు? ఎదుటి వ్యక్తుల గురించి చదివచ్చు. మీరు చదివితిరి అంటే ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మధ్యమ పురుష. మధ్యమ పురుష క్రియాపదం ఇది. ఈ మధ్యమ పురుష క్రియలో ఎత్తు ఉంది, ఈ హ్రస్వమైన యకారము. కాబట్టి వీటికి సంధి నిత్యం, కంపల్సరీగా సంధి జరుగుతుంది. అప్పుడు మూడోది చూడండి, క్రియాపదములందు ఎత్తునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది. క్రియ అంటే పని. కాబట్టి ఇది ఎలా గుర్తుంచుకుంటాం అంటే పని జరగవచ్చు జరగకపోవచ్చు అని గుర్తుంచుకోండి. పని జరగవచ్చు జరగకపోవచ్చు. కాబట్టి దాన్ని క్రియ అంటారు. క్రియ అంటే పని తెలియజేస్తుంది. కాబట్టి వైకల్పికంగా ఉంటుంది, అంటే జరగవచ్చు జరగకపోవచ్చు. పని జరగవచ్చు జరగకపోవచ్చు. కాబట్టి ఎలాగిస్తుడు క్రియాపదములందు ఎత్తునకు సంధి ఎలా జరుగుతుంది? వైకల్పికంగా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. క్రియ అంటే పని మనం గుర్తుంచుకునే విధంగా క్రియ అంటే పని, పని జరగవచ్చు జరగకపోవచ్చు అని గుర్తుంచుకుంటే క్రియాపదములందు ఎత్తునకు సంధి వైకల్పికము. వైకల్పికం అంటే జరిగినట్లుగా ఉంటుంది, జరగనట్లుగా, రెండు రూపాల్లో ఉంటుంది అది. కాబట్టి చూడండి, వచ్చిరి ప్లస్ అప్పుడు. వచ్చిరి అంటే పని జరిగింది, ఇక్కడ పని అవుతుంది. ఫస్ట్ రావడం అనేది పని అయింది. కాబట్టి వచ్చిరి ప్లస్ అప్పుడు. వచ్చిరప్పుడు అవుద్ది. సంధి జరగకపోతే వచ్చిరి ఎప్పుడు, వచ్చిరి ఎప్పుడు ఇలా ఉంటుంది. కాబట్టి మధ్యమ పురుష తప్పకుండా సంధి జరుగుతుంది అని గుర్తుంచుకోండి. అలాగే క్రియ అంటే పని, పని జరగవచ్చు జరగకపోవచ్చు, అంటే సంధి వైకల్పికంగా అవుతుంది అని గుర్తుంచుకోండి. ఎక్కువగా ఎలాగ వస్తాయి ఈ 4 సూత్రాల్లో చివరిలో వదిలేస్తున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. స్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు. స్వార్థం అంటే ఏమిటండి? స్వార్థం అంటే జరిగిపోయింది. భూతకాలిక అసమాపక క్రియాపదం ఏదైతే ఉందో, వచ్చి వెళ్ళి చూసి ఇటువంటి పదాలు, అటువంటి పదాలకి భూతకాలిక జరిగిపోయింది కదా, దానికి ఇప్పుడు నూకలు లేవని గుర్తుంచుకోండి. జరిగిపోయిన వాటికి నూకలు లేవు, కాబట్టి దానికి వాల్యూ లేదు. సంధి జరగదు అని గుర్తుంచు. సంధి జరగదు. స్వార్థం పైన ఎత్తునకు భూతకాలిక అసమాపక క్రియను స్వార్థము అంటారు. అటువంటి యకారానికి సంధి జరగదు. కాబట్టి వచ్చి అయిపోయిన పని. ఇది భూతకాలిక అసమాపక క్రియాపదం వచ్చి, ఇందులో ఈ ఉంది, ఈకి ఈ చేరదు. అప్పుడు సంధి జరగకపోతే వచ్చి ఇచ్చాను ఇలాగే ఉంటుంది, వచ్చి ఇచ్చాను. అప్పుడు మనకు వచ్చే పదాలు ఏంటి? ఈ పదాలు ఇచ్చేస్తుండో ఇది ఇతర సంధిలో ఏ రకానికి చెందింది అని అడుగుతున్నాడు, లేదంటే సూత్రాలు ఇస్తున్నాడు. ఆ సూత్రంలో పదాలు అడుగుతున్నాడు. వైకల్పికం అంటే ఏమిటి, ఏం వ్యాధులు అంటే ఏమిటి, మధ్యమ పురుష అంటే ఏమిటి, ఇత్తు అంటే ఏమిటి, ఇలాగ అడుగుతున్నాడు రకరకాలుగా. మరి కాబట్టి ఏం వ్యాధులు ఎత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పిక. ఏమి వైకల్పికం అన్నమాట. ఏం వ్యాధులు జరగవచ్చు జరగకపోవచ్చు. మధ్యమ పురుష రెండింటికి యాడింగ్ తప్పకుండా సంధి జరుగుతుంది. అలాగే క్రియాపదము, క్రియ అంటే పని, జరగవచ్చు జరగకపోవచ్చు. పని జరగవచ్చు జరగకపోవచ్చు, అలా గుర్తుంచుకోండి. క్రియాపదం ఎత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది. అలాగే స్వార్థమైన ఎత్తునకు, స్వార్థం అంటే జరిగిపోయింది, భూతకాలిక అసమాపక క్రియాపదం, దానికి ఎందుకు సంధి అక్కర్లేదు అని గుర్తుంచుకోండి. కాబట్టి స్వార్థమైన ఎత్తునకు సంధి లేదు. ఇది ముఖ్యమైన అంశాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. అత్వ యత్వ వత్వ సంధి చిన్న పదాలు, కానీ ఇంత డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు. చాలా ఫాస్ట్గా చెప్పడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకు క్లారిటీగా పూర్తిగా చెప్పని ఉద్దేశంతో ఉదాహరణలు ఇంకా ఎక్కువ ఇవ్వలేదు, ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చాను. ఎక్కువ ఇస్తే మళ్ళీ మీరు బాధపడతారని కనీసం అవగాహన రావాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. తర్వాత సందులో చెబుతాను తప్పకుండా, కానీ ఇలాగే ఉంటుంది వివరణ. షార్ట్ కట్లో సూక్ష్మలు మోక్షం నేను ఇవ్వలేను, ఇచ్చినా సరే నా మనసు ఒప్పుకోదు. పూర్తిగా సబ్జెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో లేట్గా అయినా సరే నిదానంగా చెబుతాను మిత్రులరా. కాబట్టి ఈ క్లాస్ను పూర్తిగా ఆలకించినందుకు, ఈ వీడియోకు లైక్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.